బతుకమ్మ దసరా వేళ హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్ కిటకిటలాడుతుంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి భారీగా వర్షాలు పడడంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా రేట్లు పెరిగాయి. దీంతో అమ్మకాలు ఓ మోస్తరుగా సాగుతున్నాయంటున్నారు వ్యాపారులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. నవరాత్రుల సందర్భంగా గుడిమల్కాపూర్ పూల మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంది. చెప్పండి అమ్మా, రేట్లు ఎలా ఉన్నాయి? 120 అంటే 100 రూపీస్ ఫుల్ రేట్లు పిరంగా ఉన్నాయి. 300 రూపాయలు చామంతి గులాబీలు నడుస్తున్నాయి. సన్నజాజులు 400 రూపాయలు ఉన్నాయి. బంతిపూలు 100 రూపాయలు. ఏమేమి పూలు కొంటున్నారు? సన్నజాజి కమ్మగొమ్మలు తీసుకోవాలి. ఎవ్రీ ఏటా బతుకమ్మ చేస్తుంటారా? చేస్తుంటాము. అన్ని రకాల పూలు ఒకే చోట దొరకడం వల్ల గుడిమల్కాపూర్ మార్కెట్కి ఎక్కువగా కొనుగోలుదారులు వస్తున్నారు. మనం మార్కెట్ మొత్తం ఒక్కసారి చూస్తే కొనుగోలుదారులతోనే కిక్కిరిసిపోతుంది. అటు బంతి, చామంతి రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని పూజించేందుకు 9 రోజుల పాటు ఈ పూలతో అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. 9 రోజుల పాటు చాలామంది బతుకమ్మ చేస్తూ ఉంటారు కాబట్టి రంగురంగుల పూలతో బతుకమ్మని పేరుస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది బతుకమ్మని చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ పూల మార్కెట్ ఇంత రష్గా ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే కొనుగోలుదారులు వివిధ ప్రాంతాల నుంచి అన్ని రకాల పూలు, రంగురంగుల పూలు తక్కువ రేట్లకే ఈ గుడిమల్కాపూర్ మార్కెట్లో దొరకడం వల్ల ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈసారి బిజినెస్ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది భయ్య ఈసారి? పోయిన ఏడాది కన్నా ఈ ఏడాది కొంచెం నష్టంలో ఉంది మేడం. ఇంతకుముందు పోయిన సంవత్సరం బాగుండే 400-500 ఉండే. ఈ సంవత్సరం 200-150 అమ్ముతుంది. చాలా బాగా కనిపిస్తుంది. వాన కస్టమర్లు ఏం చెప్తున్నారు? చాలా నష్టంగా ఉంది ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 2 ఇయర్స్ కన్నా పోయిన సంవత్సరము 500-400 ఉండే. ఈ సంవత్సరం మొత్తం 150-200 అమ్ముతుంది. చాలా వానల వల్ల మొత్తం రైతులు మొత్తం నష్టపోతారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము తెలిసినారు నుంచి అమ్మ. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చారు పూలకి? పూల కోసమే కదా. తక్కువ రేట్లు ఉంటాయనా? ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి అని చెప్పేసి పూల మార్కెట్కి వస్తూ ఉంటాము. అమ్ముకున్నటువంటి వాళ్ళతో పాటు ఇంట్లో పూలని ఉపయోగించుకునేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? రేట్లు అమ్ముకునేటోళ్ళకు మాకు ఒకటే రేట్ వేస్తారు, అమ్ముకునేటోళ్ళకి ఇంట్లో వాళ్ళకు. అక్కడ నుంచి ఉప్పల అవతల వస్తున్నాము నారపల్లి అమ్ముకోవడానికి. కేజీ వాళ్ళకి వేసినట్టు వేస్తారు, బయట వాళ్ళకి వేసినట్టు. అమ్ముకునేటోళ్ళకి ఏం పడుతుందని ఆలోచన అయింది వాళ్ళకి. ఎప్పుడు ఇక్కడికి రేట్లు ఈసారి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ నవరాత్రులు కావడం వల్ల ఖచ్చితంగా ఎంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు కాబట్టి కొంటున్నాము అని చెప్పి అటు కొనుగోలుదారులు చెప్తున్నారు. అమ్మకందారులు మాత్రం బిజినెస్ చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఈ 2 రోజుల పాటు ఎక్కువగా బిజినెస్ ఉంటుంది. దసరా వరకు ఇదే రష్ ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, గుడిమల్కాపూర్ మార్కెట్.